నిజంగా అన్న చిన్నప్పుడు సైకిల్ అంటే పిచ్చి. సైకిల్ దొక్కన లోలు ఉన్నారు చెప్పు ఎంతటా చిన్నప్పుడు. అప్పుడు సైకిల్ అంటే కిరాయి తెచ్చుకునేటోళ్ళం నేర్చుకునేటందుకు రూపాయికి గంట 2 రూపాయల గంట అని. అదే ఇప్పుడు సైకిల్ అంటే డైరెక్ట్ గా దుకాణాలపై కొనుక్కునే ఉన్నది. కాలం మారిపోయింది. అప్పుడు సైకిల్ దొక్కంగా ఫస్ట్ ఫస్ట్ ఏం చేద్దాము, పెద్ద సైకిల్ పట్టుకొని ఉరుకుదు ఆగుతున్న ఆపుదాం లేకపోతే అటే ఇచ్చిపోయాము. ఇక అట్లా కొద్ది రోజులు అయినాక పైడి మీద కాలు పెట్టి కిచక్ 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 అనుకుంటే జరిసేపు ఆగుదాం, మళ్ళా కిందికి దిగుదాం. అట్లా కొన్ని రోజులు చేద్దాం. ఇక అట్లా చేసినాక ఏం చేద్దాం, ఇక పంగళాలకి కాలు పెడదాం సైకిల్ కి. పంగళాలకి కాలు పెట్టి కిక్కుం అనుకుంటే కొద్ది దూరం పోదాం కాంచి. అప్పుడు దాన్ని కాంచి అంటారు. మళ్ళా అట్లా కాంచి తొక్కంగా బ్యాలెన్స్ అవుతాయి, కింద పట్టే మొఖాలు చిప్పలు వాళ్ళు. మొఖాలు చిప్పలు వాళ్ళతో ఏం చేద్దరు, ఇక సున్నమన్న పసుపన్న రాద్దరు. అయినా కానీ మళ్ళీ ఇడిచిపెట్టకపోదాం. అటు చేసి ఇడి చేసి ఎట్టనని చేసి కాంచి నేర్చుకుందాం. ఇక కాంచి అయిపోయినాక ఇక మళ్ళీ ఊకుంటుందా, మళ్ళీ మీద బొంగు ఉంటుంది బొంగు. ఇక బొంగు అయితే అబ్బా తిప్పలైతే గోసారి గింత అంటుంటాం. మనకు 2 సైకిల్ ఉంటది. ఏదైనా కట్రవుతావు బిట్రవుతావు ఏదైనా గద్దెన బిద్దన చూసుకొని దాని మీకే మెల్లగా సైకిల్ బొంగు మీకే కాలేసి ఇక మనకు గిర్ర నేల దింపుతుంది కాళ్ళు. మన చిన్న ఉంటున్నప్పుడు కొంచెం తుట్టుకు కొంచెం అని జల్దీ దిగుదాం. లేకపోతే ఆయన మళ్ళీ ముక్కు మురిసిగా పడితే మళ్ళీ ముక్క చిప్పలు పడుగుతాయి. కానీ ఘోరంగా తిప్పలు వాడి ఆ బొంగు నేర్దాం. ఇక అటు ఇటు తిప్పలు వాడి ఆ బొంగు నేర్చుకున్నాక ఇక మీద అస్సలైన మన సింహాసనం ఉంటది సీటు మీద కూర్చోవాలని అబ్బా మస్తు కోరికుంటది. అవసరం అయితే దాన్ని స్టాండ్ వేసి సీటు మీద కూర్చుంటే దొక్కి చూస్తాం ఎట్లుంటాం ఏం కదా అని స్టైల్. అటు చేసి ఇటు చేసి సీటు మీద ఎక్కి పోతుంటే ఊళ్ళో మన నన్ను అందరు చూసి అబ్బా పొర సైకిల్ దొక్కుతుంది గమ్మత్ దొక్కుతుండ్రా అంటే ఇక మొత్తం ఖుషి అయ్యేటోళ్ళం. ఇక మళ్ళకు మనం సుండి పొరగలమే చిన్నప్పుడు. ఏం చేద్దాం, మెల్ల వెనక క్యారల్ ఉంటది మళ్ళీ సీట్ వెనక క్యారల్ కదా సంచులు పించులు పెట్టుకోవడానికి పుస్తకాలు ఇంకా దాని మీద కూర్చుండి దాని మీద కూర్చుంటే మొత్తం బండి మీద కూర్చున్నట్టే ఫీల్ అయ్యారు. ఇక నిజంగా తీపి జ్ఞాపకం, స్వీట్ మెమొరీ. ఇక ఇంకా తీటా పనులు కూడా మస్తు చేసేటోళ్ళం. వర్షం పడ్డప్పుడు మంచిగా తొమ్మిండగా కూడా నీళ్ళ దగ్గర చంపేటోళ్ళం నీళ్లు చుట్టుతాయని గమ్మటి. ఇంకా మళ్ళీ ఇంకేం చేద్దాం, మంచిగా రొక్కొచ్చినాక రఫ్ అండ్ టఫ్ అయినాక ఏం చేద్దామే, సైకిల్ మీద ఎక్కి డంబరోడి మీకు వచ్చి చేతులు విడిచిపెట్టి చప్పట్లు కొట్టుకుంటా దొక్కటోళ్ళం. వాళ్ళని విడిచేటోళ్ళం వీళ్ళని విడిచేటోళ్ళం. నేను ఆయన విడిచిపెట్టి దొక్కుతున్నాను మొత్తం ఊరు డప్పు దాటిచ్చేటోళ్ళం. నిజంగా అన్న చిన్నప్పుడు మనం సైకిల్ దొక్కుడు, కాంచి దొక్కుడు, బొంగు దొక్కుడు, క్యారల్ దొక్కుడు, చేతులు విడిచిపెట్టి దొక్కుడు మనం ఫస్ట్ నేర్చుకునే డ్రైవింగ్ అన్న. ఇప్పుడు మనం ఎంత పెద్ద బండ్లు నడుపుతున్నాం కానీ ఆ చిన్నప్పుడు చేసినవి ఒకసారి యాద్ చేసుకుంటే దిల్ ఖుషి అవుతుంది అన్న. ఇప్పుడు మన అలా ఒక విమానం నడుపుతారు, ఒక హెలికాప్టర్ నడుపుతారు, ఒక బస్సు నడుపుతారు, ఒక లారీ నడుపుతారు, ఒక ట్రాక్టర్ నడుపుతారు. ఈ దునియాలో ఎన్ని బండ్లు ఉన్నాయి అన్ని బండ్లు నడుపుతారు. కానీ ఆ బండ్లకు ముందు మనం దొక్కింది సైకిలే అన్న. సైకిల్ మాత్రం మర్చిపోవద్దు.